సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కీలక సూచనలు చేశారు. నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంలలో ఏదో ఒక చోట పవన్ పోటీ చేయాలని సూచించారు. అదేవిధంగా 2.5 ఏళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని తెలిపారు. టీడీపీ, జనసేన మధ్య పవర్ షేరింగ్ అంశం ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లాలని, సీఎం ప్రతిపాదన అంశం ప్రజలకు వెళితే టీడీపీ, జనసేన మధ్య ఓటు బదిలీ అవుతుందని హరిరామ జోగయ్య వెల్లడించారు. అంగన్వాడీలో నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మాట తప్పని నాయకుడు ఎస్మా ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కాంట్రాక్టర్స్ ని బెదిరించి వర్కర్స్ ని దాచిపెట్టారంటూ రామకృష్ణ ఆరోపించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ఎంపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని అన్నారు. కాంట్రాక్టర్ని తర్వాత వర్కర్స్ని కాంట్రాక్టర్ని బెదిరించి వర్కర్స్ని కిడ్నాప్ చేసి అది కూడా వాళ్ళందరిని తీసుకొని పోయి ఎక్కడో పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ వర్కర్లను బెదిరించి వర్కర్లందరూ కూడా కిడ్నాప్ చేస్తూ ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు కూడా ఇవాళ చేస్తూ ఉన్నారంటే మరి ఎస్పీ గారికి ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత అయినా మరి ఎస్పీ గారి రియాక్షన్ ఏమిటో నాకు అర్థం కాలే. ఎస్పీ గారు ఎందుకు స్పందించడంలే? ఎస్పీ గారే కాదు డీజీపీ గారు కూడా స్పందించాలి. తక్షణమే దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళందరి పైన కూడా సూమోటో కింద కేసు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. కాబట్టి ఏమంటే ఒక సిగ్గులేని ప్రభుత్వం ఇది, ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి ఇవాళ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందులో అనంతపురం జిల్లాలో ఇంతో చైతన్యవంతమైన అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. మన అనంతపురం జిల్లా పరువు పోయింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల పరువు పోయింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా చెప్తాను, ఈ ముఖ్యమంత్రి గారి అండ కూడా ఆ ఎమ్మెల్యేకు ఉందని చెప్పక తప్పదు. ఇక్కడ